నమస్తే. ఎన్ని సంబంధాలు చూసినా ఒక్క సంబంధం కూడా కుదరట్లేదా? మరి మీ పిల్లలకి సంబంధం ఎట్లా అవుతుందని మీరు బాధపడుతున్నారా? మీ సంబంధం త్వరగా ఖచ్చితంగా మీరు అనుకున్న టైంకి జరగాలి, లేదా మీ పిల్లల సంబంధం వాళ్ళ పెళ్లి త్వరగా అవ్వాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ పర్సన్ని కలవాల్సిందే. హీఈస్ నన్ అదర్ దాన్ సంఖ్య జ్యోతిష్య నిపుణులు రెహమాన్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సరే, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని తల్లిదండ్రులు ఎంతో ఆశపడుతుంటారు. కానీ కరెక్ట్ టైంలో పిల్లల పెళ్ళిళ్ళు అవ్వక వీళ్ళు మనస్తాపానికి గురవుతారు, పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. మరి అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్స్? నేను చెప్పేది ఏంటంటే అమ్మా, ప్రతి వాళ్ళకు ఒక టైం వస్తుంది. జాతక చక్రంలో వాళ్ళ జాతక చక్రం వీళ్ళు ఏం చేస్తారు, ఏదో న్యూమరాలజిస్ట్ని కలుస్తారు, లేదా ఏదో ఆస్ట్రాలజిస్ట్ని కలుస్తారు. అలా కాదు, మంచి న్యూమరాలజిస్ట్ని కలిస్తే ఆస్ట్రాలజీలో గురువు వీనస్ని చూస్తే అమ్మాయిలకి పెళ్లి చేస్తాడు, గురువు మార్స్ని చూస్తే కుజుడిని చూస్తే అబ్బాయిలకి పెళ్లి చేస్తాడు. ఇప్పుడు వీళ్ళకి టైం లేనప్పుడు, అంటే సపోజ్ అమ్మాయి పెళ్లి చేయాలనుకో, గురువు వీనస్ని చూడటం లేదనుకో, అప్పుడు పెళ్లి సంబంధాలు చూసి ఒక 10, 4, 5 చూసి వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి ఏందా కుదరటం లేదని, అమ్మాయి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి ఆ పాపం ఆడపిల్ల కదా, ఏంటి నేను ఎందుకు ఇలా అవుతుంది ఏందా అని చెప్పి అమ్మాయి బాధపడి ఇలా అవ్వకుండా నాలాంటి వాడిని నన్ను కలిస్తే నేను మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, నేను జాతక చక్రం కూడా చూసి ఓహో ఎందుకు ఎక్కడ ఏది ఎలా ఉందో చూసి చిన్న రెమెడీ ఇస్తా, తర్వాత నేమ్లో రెమెడీ ఇస్తా, తర్వాత మ్యారేజ్ అవ్వాలంటే ఏం చేయాలో దానికి తగ్గ మంత్రాలు కూడా ఇస్తాను. ఇవన్నీ ఫాలో అయ్యారంటే వెంటనే పెళ్ళి అవుతుంది. నా దగ్గర చాలామంది 40 ఏళ్ళ అమ్మాయిలు కూడా పెళ్లి కాలేదని వచ్చిన వాళ్ళకి కూడా చూడంగానే 1 వీక్లో మ్యారేజ్ అవుతుంది అమ్మా అంటే 1 వీక్లో మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మ. నేను అనేది ప్రయత్నం చేసి చూడండి. ఒక్క ప్రయత్నం చేస్తే పోయింది ఏమున్నది, పోతే ఫీజే, సక్సెస్ అయితే మ్యారేజ్ అయిపోతే లైఫ్ సెటిల్ అయిపోతుంది. సో అది కూడా కొన్ని వేల ఫీజులేం కాదు కదా, ఏమి మీకేమో జీతం ఏమో లక్షల్లో కావాలి. ఎక్కడైనా ఒక విషయం చెప్పించుకోవాలంటే ఏదో ఒక 1000 రూపాయలు 2000 పోవడం వల్ల మీకు పోయింది కూడా ఏం లేదు. దానివల్ల ఎదుటి వాళ్ళు కూడా కడుపు నింపుకుంటారు కదా. సో మీరు చేస్తుంది మంచి పనే కదా. సో మీరు రోజు బాధపడే బదులు ఒక ప్రయత్నం చేయండి, అద్భుతమైన రిజల్ట్స్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.